భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు మురికి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కురిసిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలువ తవ్వటం కానీ మురికి కాలువ తవ్వటం కానీ జరగలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి. 10 మీటర్లు వెడల్పున్న డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు. ఇప్పుడు దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైన్స్ పంట కాలువలో అభివృద్ధి పరచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలువ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు. ఏ మురుగు కాలువ కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అరవింద్ బాబు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగరు కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శి దాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014, 2019లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019, 2024లో నాగార్జున కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు. అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అధ్యక్ష, ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగార్జున కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుల కన్నీళ్లు తోడడానికి మరి అపర భగీరథుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టమని కోరుతూ ఉన్నాం. అధ్యక్ష, నమస్కారం. అధ్యక్ష. బండారు సత్యానందరావు గారు. నేను ప్రస్తావించబోయే విషయం జలవనరుల శాఖ సంబంధించిన అంశం. అధ్యక్ష, గోదావరి డెల్టాకు సంబంధించి సెంట్రల్ డెల్టా డివిజన్ పరిధిలో కోనసీమ రైతాంగానికి అందరికీ కూడా అతి ముఖ్యమైన లొల్లలాకులు, రాలిలాకులు పునర్నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఉంది. అధ్యక్ష, సుమారు 2 లక్షల ఎకరాలకి కోనసీమ ప్రాంతమైన 5 నియోజకవర్గాలకు సంబంధించి సాగునీరు అందించే లొల్లలాకులు 3 కాలువలుగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ట్యాంక్ కెనాల్, అమలాపురం కెనాల్, గన్నవరం కెనాల్ కింద నీరు అందిస్తూ ఉంటుంది. అధ్యక్ష, అది బ్రిటిష్ హయాంలో ఇప్పుడు 1983లో నిర్మించారు. అధ్యక్ష, 137 సంవత్సరాలు అయింది. అధ్యక్ష, ఆ యొక్క లాకులు నిర్మించి ఇప్పుడు శిథిలమై ఏదో సమయంలో చాలా ప్రమాదం ఉంది. అధ్యక్ష, కూలిపోయే అవకాశం ఉంది. అధ్యక్ష, ఆ లొల్ల లాకుల మీదుగా అమలాపురం బొప్పర్లంక స్టేట్ హైవే ఆర్ఎన్బి రోడ్ కూడా ఉంది. అధ్యక్ష, కానీ ఆ ప్రాంతానికి ఏదైనా లాకులు శిథిలమై కూలిపోతే చాలా ఇబ్బందులు ప్రజానీకానికి, రైతాంగానికి కూడా తలెత్తే అవకాశం ఉంది. అధ్యక్ష, దీన్ని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సుమారు 60 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్ వేయడం జరిగింది. ఈ లాకుల్ని అత్యవసరమైన ప్రాధాన్యతాంశంగా గుర్తించి దాన్ని పునర్నిర్మాణం చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అధ్యక్ష. మాధవి గారు, కడప. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో వ్యవసాయం మరియు కమర్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు స్టార్టర్స్ని ఎంత ధరకి ఏ సంస్థల దగ్గర కొన్నారు? అదే ట్రాన్స్ఫార్మర్స్ని 2019-24 మధ్యకాలంలో ఎంతెంత ధరలకి ఏ కంపెనీల వద్ద కొన్నారు?
అలాగనే 2019-24 మధ్యకాలంలో భారీగా ధరలు పెంచి ఒక సంస్థకి 100 కోట్లలో లబ్ధి చేకూర్చాలన్నది వాస్తవమా కాదా? సదరు కంపెనీ స్టార్టర్లని లబ్ధిదారులకు సప్లై చేయకుండా వాళ్ళ యొక్క వేర్ హౌస్లో ఉండి బిల్లు రైజ్ చేశారన్నది వాస్తవమా కాదా? గత ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి ఈ యొక్క సంస్థ ఆర్థికంగా సపోర్ట్ చేసిందన్నది వాస్తవమా కాదా? నెక్స్ట్ వెంకట్రావు గారు గన్నవరం. నేను 7th క్లాస్ ఇప్పుడు మా ఫాదర్ కలిసి మా పెద్దనాన్న విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన పరిస్థితి. మైక్ మైక్ అధ్యక్ష, 1985 శాసనసభకి మా ఫాదర్ కజిన్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటి నుంచి అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నా అధ్యక్ష. 10th క్లాస్ నుంచి స్కూల్లో టీచర్ అయితే ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతుందని చెప్పాను. కానీ ఎంత కష్టమైందని తెలియక అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు భావిస్తున్నా. అలాగే నేను పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, గన్నవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం జరిగినాయి, నేను ప్రత్యేకంగా చేసిన దానికి నాకు బీఫారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీఫారం ఇచ్చి చంద్రబాబు గారికి, లోకేష్ బాబుకి ఈ శాసనసభకి రావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నవరం నియోజకవర్గం నుంచి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు లాంటి మహానుభావులు ప్రాతినిధ్యం ప్రదేశం నుంచి నన్ను శాసనసభకి గన్నవరం ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.